హిందూ గ్రంథాలు బైబిల్ని కంపేర్ చేసుకుందాం. ఓకే. గ్రంథాల ఆధారంగా భగవంతుడు అంటే ఏమిటి? ఓ భగవంతుడు అంటే ఎవరో నిర్వచనం. ఎవరో అని అడిగాం అనుకోండి, ప్రతి గొట్టంగాడు ఇంకో గొట్టంగాడు పేరు చెప్తే ఈడే భగవంతుడు అంటే ఎగ్జాక్ట్లీ. నేను కూడా చెప్పుకుంటాను, నాకు నేనే భగవంతుడు అని చెప్పేసి. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ చెప్పు నీ పేరు ఏంటంటే భగవంతుడు అంటాడు. అది కాదు, భగవంతుడు అంటే ఏమిటి అనే నిర్వచనాన్ని గ్రంథ సహితంగా గ్రంథ ప్రమాణంగా ఎవరైనా నిరూపించగలరా? బైబిల్లో ఇలా ఉంది అని చెప్పేసి. బైబిల్లో దేవుడి గురించి ఒకటే నిర్వచనం చెప్పుకుంటారండి. యెహోవా అనే పేరుకి అర్థం ఏంటి అంటే, యెహోవా అనగా అనువాడు ఉన్నవాడు అని చెప్పేసి అంటారు. ఓకే. ఇప్పుడు ప్రియాంక ఠాకూర్ అనువారు ఇక్కడ ఉన్నవారు, ఇది ఒక థియరీయా? లలిత్ కుమార్ అనువాడు ఇక్కడ ఉన్నవాడే. యెహోవా అనేవాడు ఉన్నవాడు అనువాడు అన్నాడు, ఎక్కడున్నాడు చెప్పమనండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, దేవుడు ఎక్కడున్నాడు అని, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ఈ వస్తువుల్లో ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు. బైబిల్ని అడగండి, అణువణువులో దేవుడు ఉన్నాడా అని, లేడు. పోనీ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడా అని అడగండి, లేడు. పోనీ ఫోటోల్లో దేవుడు ఉన్నాడా, లేడు. చెట్లలో ఉన్నాడా, లేడు. పుట్టల్లో ఉన్నాడా, లేడు. మరి ఎక్కడా లేనోడు అనువాడు ఉన్నవాడు అంటే ఎక్కడున్నవాడు? గట్టిగా అడిగితే ఏం చెప్తారన్నా వాళ్ళు? ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో ఒకడు లేడా? వాళ్ళు గట్టిగా అడిగితే ఒకటే చెప్తారు, ఇతను సాతాను సంబంధి, ఇక్కడికి సాతాను పట్టుకుంది, సైతాన్ పట్టుకుంది. ఓకే. కాబట్టి ఇలాంటి వాటితో మాట్లాడకూడదు, అపహాసికులు కూర్చున్న చోట కూర్చున్న రాదు అని బైబిల్ చెప్తుంది, నీతో మాట్లాడ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు.